పెద్దపల్లి జిల్లా రామగుండం బి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని 800/2 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్గా విస్తరించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు కౌశిక్ హరి డిమాండ్ చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి స్థానిక అంబేద్కర్ చౌక్లో ఆయన నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూత పడేందుకు సిద్ధంగా ఉన్న బి థర్మల్ విద్యుత్ ప్లాంట్కు నిధులు వేచించి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వందలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధినిచ్చే ఈ ప్లాంటును తిరిగి పునరుద్ధరించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. విస్తరణ, నూతన ప్రాజెక్టుల నిర్మాణం కోసం జరిగే ఉద్యమ పోరాటం ఆరంభం మాత్రమేనని, సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాగా దీక్షకు మద్దతుగా జెన్కో, జేఏసీ, ఎన్టీపీసీ జేఏసీ, ట్రాన్స్కో, ఓపీసీపీఓబీ, ఆర్యవైశ్య సంఘము, రైల్వే స్టేషన్ ఆటో యూనియన్, స్వర్ణకార సంఘము, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘము తదితర సంఘాల నాయకులు, ప్రజలు తరలివచ్చి సంఘీభావం తెలిపారు. ఈ దీక్షలో మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, 22వ డివిజన్ కార్పొరేటర్ కౌశిక లత, నాయకులు పి మల్లికార్జున్, మారం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా సాధారణంగా మనం బీపరో సాధించుకునే కార్యక్రమానికి మన జెన్కో జేఏసీ నాయకులు అందరూ కూడా దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. విజ్ఞప్తి, మీరు వచ్చేందుకు సంతోషం. థ్యాంక్ యూ. తప్పకుండా మా ఆటో స్టేషన్ అడ్డ వాళ్ళ కోసం తప్పకుండా భారతీయ జనతా పార్టీ పనిచేస్తామని కూడా ఇక్కడికి వచ్చి మనకు సంఘీభావం ఇది మేము ఎక్కడ పెట్టుకోలేడు. మా జెన్కో క్రితం ఇదే రోజు మాజీ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరికి ఈ ప్రాంత వాసులందరం ఒక 2000 మంది వెళ్ళి ఆయనని దీపో రోజు రినోవేట్ కావాలి, కొత్తది విస్తరణ కావాలి, అప్పటి 660 మెగావాట్లు ఇంటూ 2 కావాలని అడగంగానే వారు శ్రీధర్ బాబు గారి సహకారంతో వెళ్ళడం జరిగింది. తరలించవద్దని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రామగుండంలో ఈ యొక్క నిరసన దీక్షా శిబిరాన్ని ప్రారంభించుకొని భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమాలను చేపట్టాలనే సంకల్పంతో ఇక్కడకు కేటాయించిన సుమారుగా రమారమి 7,000 కోట్లను యాదాద్రికి తరలించి ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్ యొక్క దాన్ని నిర్వీర్యం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంగా కేసీఆర్ ఆంధ్రులకు మన నీళ్లు కానీ నిధులు కానీ అన్నట్టుపోతాయి అని చెప్పి సబ్బండ వర్గాలతోని తెలంగాణను స్థాపించుకున్న మనము. కానీ మనకు వచ్చినటువంటి రూపాయలను ఆయన మంత్రికి దారాదత్తం చేయడం ఇది అధర్మము. దీని అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే విద్యుత్తుకు ఇప్పుడు ఎక్కడి నుంచి కొనుకొస్తాడు, జార్ఖండ్ మన ఛత్తీస్గఢ్ నుంచి కొనుక్కుంటాం. మన దగ్గర ఉన్నటువంటి విద్యుత్ ప్లాంట్ ఉన్నదాన్ని రెన్యువేట్ చేసుకొని దానికి వచ్చిన నిధులను మళ్లించి ఈ చర్యలు చేయడము ఇది హాస్యాస్పదంగా భావిస్తున్నాం భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో వచ్చినాక దేశవ్యాప్తంగా ఉన్న ఎరువుల కంపెనీలు కొన్ని మూసేసిన సందర్భంలో అవన్నింటినీ కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం సహాయం చేసి వాటన్నింటినీ కూడా పునరుద్ధరణ చేయడం జరిగింది. అందులో భాగంగానే దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పునరుద్ధరణ చేయాలి, దీన్ని తరలించొద్దని, దానికి ఏదైతే కోల్ లింకేజ్ ఉన్నదో దాన్ని క్యాన్సిల్ చేసినటువంటి కోల్ లింకేజ్ని పునరుద్ధరించాలని స్థానిక శాసనసభలో నేను మనవి చేస్తున్నాను.